తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయానికి ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మున్సిపల్ కార్యాలయం బోర్డును మంగళవారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీన్ని ఖండిస్తూ బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ బోర్డు తొలగింపు చర్య సరైనది కాదని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ముందు మున్సిపల్ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దీనిని టీడీపీ నాయకులు ఖండించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ల సమావేశం పెట్టుకోవచ్చన్నారు. కానీ పదవి లేని వ్యక్తులు ఏ విధంగా ఈ సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ స్పందించారు. పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో తాము పాల్గొన్నామన్నారు. ఆ కార్యక్రమం ముగించుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసరికి బయట వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని, ఈ విషయంపై ఆరా తీయగా మున్సిపల్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారని తెలిసిందన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించబోతున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయ బోర్డు తొలగింపుపై పోలీసులకు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయు కార్యక్రమం ఆలపాటి వారి కళ్యాణ మండపంలో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ప్రభుత్వం వారి తరఫున. ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్గా నేను, మా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు, మేమంతా రెవెన్యూ తరఫున డిప్యూటీ తహసీల్దారు, మేమంతా కూడా కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి అక్కడే ఉన్నాము. ఈ మధ్యలో మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్పర్సన్ వారు కౌన్సిలర్లు మరియు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయితే ఎందుకు ఏర్పాటు చేశారో కూడా నాకైతే తెలియదు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన విజయరాజు గారు కూడా హాజరయ్యారని చెప్పి విజువల్స్లో చూడడం జరిగింది. అక్కడ నేను మీటింగ్ సమావేశం చూసుకొని 12:40 నేను 12:40, 12:30కి నేను ఆఫీస్కి రావడం జరిగింది. అప్పటికి వారు బయట కార్యాలయంలో బయట ప్రెస్ మీట్ ఏదో ఇస్తున్నారు. అంతే తప్పితే నాకైతే సమావేశం ఏర్పాటు గురించి కానీ ఇది తెలియదు. ఈ విషయం కూడా ఈ సమావేశం పురపాలక సంఘం కారిడార్లో ఏర్పాటు చేసిన విషయం పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మరియు మా ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు సమర్పిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్లో జేపీ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. కేక్ ను కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణి శర్మ, టీడీపీ సీనియర్ నాయకులు తోటికుంట దుర్గారావులు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని విధంగా ఎన్డీఏ కూటమికి భారీ విజయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రజారంజక పాలన చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ కార్యదర్శి కొండేటి నాగు, టీడీపీ నాయకులు తూటికుంట లింగయ్య, మట్ట భాస్కర్, భద్రాచలం కుమార్, వేములపూడి నాగరాజు, పితాని సురేష్, బొంగు నాగేశ్వరరావు, విక్రమ్, అన్నంరెడ్డి రమేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన స్థానిక జేపీ సెంటర్ నుండి జేపీ వారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మన జేపీ సెంటర్ నందు కటింగ్ అలాగే బాణాసంచా కాల్చడం జరిగింది. అలాగే విజయోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రప్రథమంగా ఉద్యోగస్తులకి డిఎస్సీ ఫలితాలు విడుదల, అలాగే రాజధాని ఏర్పాటు, పోలవరం కూడా
కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని జెండా పట్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాన్ని సందర్భంగా మరి జేపీతో ఆధ్వర్యాన మరి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఏ కార్యక్రమం వచ్చినా జేపీ సెంటర్ లో ఈ రకంగా మరి చేయించడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఇవాళ మరి ప్రభుత్వానికి మరి స్వాగతం పలుకుతూ మరి మన అభివృద్ధి ఒక పక్క రాజధాని అమరావతి, మరో పక్క మరి పోలవరం బ్యారేజీ పూర్తి చేసుకుని ప్రజలకు మరి అందించడం కాకుండా మరి ఆంధ్రప్రదేశ్ లో మరి స్వచ్ఛమైన ధర్మమైన ప్రభుత్వాన్ని నడపడానికి బీజం పడినందుకు మరి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు వివిధ రూపాల్లో వారి అభిమానాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న కనగ నాగశివ టీ స్టాల్ వద్ద ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు కస్టమర్లకు టీ, కాఫీ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీ స్టాల్ నిర్వాహకులు రాజు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, తన తండ్రి చంద్రబాబు నాయుడు అభిమాని అని తెలిపారు. రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించాలని ఆకాంక్షించారు. నా పేరు నాగరాజ్ అండి. మా నాన్న పేరు రాజు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి. మా నాన్నగారు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారి అభిమాని అండి. ఈ రోజు కూటమి గెలిచిన సందర్భంగా, అలాగే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ అవి ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా నాన్నగారు ఆయన వచ్చినందుకు, ఈసారి 4వ ముఖ్యమంత్రి అయినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. మాకెంతో చాలా బాగుందండి. తెలుగుదేశం అభిమానులకు, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు, అభిమానులు, అలాగే మా కస్టమర్లు, దేవుళ్ళందరికీ ధన్యవాదాలండి. మమ్మల్ని ఇలాగే చూడాలని మేము చాలా ఆశిస్తున్నామండి. కూటమి వచ్చిన సందర్భంగా, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి చేస్తారని, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నానండి. ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. దెందులూరు నియోజకవర్గం సోమవరపాడు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి వీరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా ఘనంగా నిర్వహించారు. సోమవరపాడు గ్రామంలోని మాగంటి వీరేంద్ర ప్రసాద్ నివాసం వద్ద టీడీపీ శ్రేణులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్స్ పంచిపెట్టారు. అదేవిధంగా టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో సీఎం చంద్రబాబు మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా భీమడోల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బుధవారం భీమడోలు రావిచెట్టు సెంటర్ వద్ద టీడీపీ నేత దివంగత ఎలమర్తి సంభాజీ నివాసం వద్ద భారీ టీవీ తెరలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానికులతో కలిసి కూటమి శ్రేణులు వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, గన్ని భరత్ నేతృత్వంలో కూటమి శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామంలో పర్యటించి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు, అభిమానులు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోడీ. రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన. జంగారెడ్డిగూడెంలో ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల సంబరాలు. గ్రామదేవత గంగానమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.